చిత్రం నువ్వు నేను జయం వంటి విజయాలతో యువతకు దగ్గరైన దర్శకుడు తేజ. కొత్త వాళ్ళతో సినిమాలు తీసి విజయాలు సాధించడం ఆయన ప్రత్యేకత. ఆయన తాజాగా నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆ చిత్రం గురించి విశేషాలను ఆయన తెలుసు. హాయ్ సార్. హలో. చాలా రోజుల తర్వాత సినిమా తీస్తున్నారు. ఇంత గ్యాప్ రావడానికి కారణం అంటే ఇంట్లో పర్సనల్ ప్రాబ్లం అండి. కెరీర్ మీద మీరు ఒక సింహాలోకం లాంటివి చేసుకోవాలనుకున్నారు? అట్లా ఏం లేదు. మా అబ్బాయికి ఒంట్లో బాగా ఒక ఫిల్మ్ మేకర్కి 4 ఏళ్ళ టైం అంటే చాలా క్రూషియల్ కదా. అంటే ఈ విరామము మీ కెరీర్ మీద ఎలాంటి ప్రభావం చూపించింది? పర్సనల్గా మీకు ఎలాంటి ప్రభావం చూపించింది? పర్సనల్గా అంటే అది మొత్తం స్విచ్ ఆఫ్ చేశాను. 4 ఏళ్ళు అసలు సినిమా గురించి ఏం ఆలోచించాలి. మళ్ళీ ఆన్ చేశాను, ఫ్రెష్గానే ఉంది, స్టార్ట్ చేశాను అంతే. ఏదన్నా ప్రభావం చూపెట్టిన సందర్భం ఉందా? అంటే ఇది గ్రోత్ ఉంటుంది కదా, అంతకుముందు ఉన్న విషయాలు తెలుసుకున్నాయి. యాజ్ ఎ డైరెక్టర్ కానీ యాజ్ ఎ మనిషిగా కొంచెం మేధస్ కొంచెం పెరుగుతుంది కదా, అలా కొంచెం గ్రోత్ ఉంది. దానివల్ల ఇంతకుముందు తీసిన సినిమాలకి ఈ సినిమాకి కొంచెం బెటర్గా ఉంది. ఈ కోపం క్షణమనుకుంటాను, నీతో నేను కయుగముంటాను, నాపై అనకే చూపెడితే ఏమవుతా, నీలోనే నేననుకున్నాను, వేరేగా నేననుకుంటాను, నన్నే కాదనుకుంటే నేనేం చేస్తా. నీ చేతిలో పెట్టి నన్ను తీసుకెళ్తాను. ఇప్పుడు సినిమా ఈ 4 ఏళ్లలో సినిమా స్టైల్ మారింది. సినిమా మేకింగ్లో కానివ్వండి, దాన్ని విడుదల చేసే పద్ధతిలో కానివ్వండి ఆర్భాటం పెరిగింది. సో ఇది ఈ మార్పులన్నీ మీ కొత్త సినిమా మీద అనుసరిస్తున్నా, మీ కొత్త సినిమా అనుసరిస్తున్నా ఈ మార్పు? నేను చూశాను కదా, ఏం మారలా. ఎందుకంటే నేను తీసే సినిమా కొంచెం ఎహెడ్ ఉంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్రం తీసుకున్నాం అనుకోండి. చిత్రం అప్పటిదాకా వచ్చిన సినిమాలన్నిటికంటే ఒక 5-6 ఏళ్ళు ముందు ఉంటుంది. అంటే ఒక 16-17 year old అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వటం అనే సోషల్ ప్రాబ్లం ఉంది సరే, దాన్ని సినిమాలో పెట్టేటప్పుడు చిన్న ఎహెడ్ ఉంటుంది. నువ్వు నేను కూడా స్కేట్ స్కూటర్లు అవన్నీ అప్పటికి కొంచెం హెడ్. అలా నేను ఎప్పుడు ముందున్నా కాబట్టి నేనే వెనకబడినట్టు అనిపిలా. ఈ మధ్యన చూశాను 4 years గ్యాప్ తర్వాత సినిమాలు చూస్తే ఏమి డెవలప్ కావాలి, అట్టయి ఉన్నాయి. కథలు కానీ స్క్రీన్ ప్లే కానీ ఏమి డెవలప్ కావాలి. అంటే సినిమాల రిలీజ్లో హడావుడి పెరిగింది, కమర్షియల్ ఎంటర్టైనర్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య. అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరిగినాయి అంతే తప్ప కథలుగా బెటర్ కథలు కానీ స్క్రీన్ ప్లే బెటర్ కానీ పర్ఫార్మెన్స్లు బెటర్ కానీ టెక్నాలజీ బెటర్ కానీ ఏం కాదు, అట్టాగే ఉంది. ఇంకా చెప్తే కొంచెం వెనక్కి వెళ్ళినట్టున్నారు కానీ ముందుకైతే వెళ్ళలేదు. రికార్డుల మూతలు మోతున్నాయి అంటున్నారు కదా, దీన్ని మీరు ఏమైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? అలాంటి అంశాలని రికార్డులు వేస్ట్ అండి. రికార్డులన్నీ దండగా, ప్రతి రికార్డుని నెక్స్ట్ శుక్రవారం బ్రేక్ చేస్తుంది. రికార్డులు అంటే ఇప్పుడు నేను తీసినవి కూడా అప్పుడు రికార్డులు అన్నారు. రికార్డులతో మనకి లెక్కేయకూడదు సినిమాని. ఎంతమంది చూశారు, ఎలా చూశారు, ఎంత రిపీట్ ఉంది, మరి రికార్డ్స్ అనేది వేరే గేమ్, నేను తీసే సినిమాల స్టైల్ వేరే గేమ్, రెండిటికి కంపారిజన్. ఈ కోపం క్షణమనుకుంటాను, నీతో నేను కయుగముంటాను, నాపై అనకే చూపెడితే ఏమవుతా, నీలోనే నేననుకున్నాను, వేరేగా నేననుకుంటాను, నన్నే కాదనుకుంటే నేనేం చేస్తా. కొత్త నటీనటులు ప్రోత్సహిస్తుంటారు మీ ప్రతి సినిమాకి. ఈ సినిమా కూడా దాదాపు 40 మందిని తీసుకున్నారు. అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళను తీసుకొచ్చి ఒక సినిమాలో నటింపజేయడం, సక్సెస్ సాధించడం, ఇది మీ బలం అనుకోవచ్చా, బలహీనత అనుకోవచ్చు? బలహీనత అనుకోవచ్చు. ఎలాగ ఎక్స్ప్లెయిన్? ఎందుకంటే నేను స్టార్లతో వాళ్ళతో చేయను. ఎందుకంటే ఏం చేస్తాం, అంత సోది సినిమాలు తీయాలి. స్టార్లతో తీస్తే 6 పాటలు 6 ఫైట్లు, మిగిలిన గ్యాప్లో కథ చెప్పాలి, ఇంటర్వెల్ ఇవ్వాలి, ఇంటర్వెల్కి బ్యాంగ్ వేయాలి, క్లైమాక్స్లో భారీ ఫైట్ పెట్టాలి. ఏముంది అయ్యే కథలు మళ్ళీ 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 చేయటం, కొత్త కథ ఏమీ తీయలేం. లాస్ట్ 10 yearsలో కమర్షియల్ హీరోలను పెట్టుకుని ఒక డిఫరెంట్ కథ ఏది అని అంటే గజనీ ఒకటే ఉంటుంది. మిగతా అన్ని రెగ్యులర్ కథలే, అంతకుముందు వచ్చినాయి, మళ్ళీ 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 చేస్తాను. అందుకు మళ్ళీ నేను వెళ్ళి దాంట్లో దూరి, హీరోకి ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ని దాటి సినిమా తీయలేము, ఇమేజ్కి తక్కువ చేయలేము.
సో ఒక జైల్లో ఉండి సినిమా తీసినట్టు ఉంటుంది. కాబట్టి స్టార్లతో అంటే హీరోయిజం మీరు యాక్సెప్ట్ చేయరా? హీరోయిజం ఉంటుంది. నేను ఇప్పుడు జయంలో కూడా హీరోయిజం ఉంటుంది మీకు, నువ్వు నేనులో హీరోయిజం ఉంటుంది. కొత్త కుర్రాడితో కూడా హీరోయిజం తేవచ్చు. ఆ హీరోయిజంకి నేను యాంటీ కాదు, ఎందుకంటే హీరోయిజం కంపల్సరీ కావాలి ప్రతి సినిమాకి. సినిమా చూసే ప్రేక్షకుడు తనని హీరోలో చూసుకుంటాడు. హీరో ఏది చేసినా తను చేసినట్టు ఫీల్ అయ్యి సాటిస్ఫై అవుతాడు. కాబట్టి హీరోయిజం ఉండాలి. నేను కూడా హీరోయిజం ఎన్టీఆర్ సినిమాలు, ఎంజీఆర్ సినిమాలు ఆయన చూసి చప్పట్లు కొట్టి సంతోషపడినండి. నాకు ఉండాలి, కానీ నేను యాజ్ ఏ మేకర్ స్టార్లతో నేను చేయలేదు. అంటే ఇప్పుడు దర్శకుల వర్షన్ మీరు చెప్పారు, హీరోలు ఏమంటారంటే ఒక వైవిధ్యమైన కథ ఒకటి తెస్తే మేము ఎందుకు ఒప్పుకోము, మేము ముందుంటాం అలాంటి సినిమాలు చేయడానికి. టాలీవుడ్లో అలాంటి దర్శకులు అలా చేయరు. హీరోలు అందరూ పంచ్ డైలాగులు తీసుకుని ఒక 100 పంచ్ డైలాగులు తీసుకెళ్ళి చూపిస్తే కథ సినిమా ఒప్పేసుకుంటారు. కథల నాలెడ్జ్ అంత లేదు వాళ్ళకి. ప్రస్తుతం మన తెలుగులో స్టార్స్ అందరూ కొత్త కథ ఏది చేయట్లా. కొత్త కథ ఎవరైనా వెళ్ళి తీసుకెళ్ళి చెప్పినా వినరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన క్లైమాక్స్లో వ్యాక్యూమ్ క్లీనర్తో మీరు ఒక అమ్మాయికి డెలివరీ చేస్తారండి అన్నాం అనుకోండి, అసలు కథ ఏంటి ఇంకా లేచి వెళ్ళిపోతాడు. సేమ్ 3 Idiots వ్యాక్యూమ్ క్లీనర్తో డెలివరీ అవుతుంది, సూపర్ హిట్ అయింది. ఇంక కొత్తదనం అంటే అర్థం కాదు. అంటారు కొత్తదనం వస్తే చేస్తాం అది ఇది అని, కానీ ఆ కొత్తదనం నిజమైన కొత్తదనం అని చెప్తే వినరు, అర్థం కాదు వాళ్ళకి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ మనం కంపారిటివ్ టర్మ్స్లో బతుకుతుంటాం. కంపారిజన్ అనమాట. పోయిన శుక్రవారం బిజినెస్ మ్యాన్ సూపర్ హిట్, రికార్డ్ కలెక్షన్స్, దానిలాంటి కథ అంటే చెప్పండి. నెక్స్ట్ వీక్ ఇంకో సినిమా హిట్ అయింది అనుకోండి, మగధీర హిట్ అయింది, మగధీర అలాగే స్క్రిప్ట్ చెప్పండి అంటారు. అంతే తప్ప పోయిన శుక్రవారం మీద డిపెండ్ అయ్యి చెప్తారు తప్ప కొత్త స్క్రిప్ట్ ఏదైనా చెప్తే డౌట్ వచ్చేస్తుంది, ఆడుద్దా లేదా ఏంటి ఇటువంటివి చెప్పాడు. వస్తాడు, నీ డాష్ నీ చేతిలో పెట్టి నన్ను తీసుకెళ్తాడు. పరుగు